హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? లితాస్ ప్యాషన్ వరల్డ్కి స్వాగతం అండి. నేను లలితారెడ్డి. ఈరోజు నేను ఈ యాస్పరాగస్ ప్లాంట్స్ గురించి నా దగ్గర ఉండే వాటిని మీకు చూపిద్దామని ఈ చిన్న వీడియో చేస్తున్నానండి. చూడండి నా దగ్గర ఏమేమి వెరైటీస్ ఉన్నాయో. 4 వెరైటీస్ ఉన్నాయి నా దగ్గర. ఇంకొకటి కూడా ఉండిందండి, అది క్రీపరు. అది బాగా గుచ్చుకుంటుందని చెప్పేసి కట్ చేసేసాను నేను. అందువల్ల చూపించలేకపోతున్నాను ఈరోజు. ఇప్పుడు 4 వెరైటీస్ ఉన్నాయి, అవి చూడండి, చూపిస్తాను. కానీ వీటిల్లో ఒక్కదాని పేరు కూడా నాకు తెలియదండి. కాబట్టి మీకు తెలిస్తే మీరు కామెంట్స్లో చెప్పండి, వీటి పేర్లు ఏమన్నా మీకు తెలిస్తే. ఇది చూడండి ఎంత బాగుందో. ఇదంటే నాకు చాలా ఇష్టం వీటన్నిటిలో కూడా. ఇది ఇంకొకటి కూడా ఇష్టమే, చాలా బాగుంటుంది. ఇది సన్న ఆకులు ఉంటాయి, చక్కగా ఉంటుంది చూసేదానికి. మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటాను. ఇది నేను కష్టపడి మా ఫ్రెండ్ దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకొని ప్రాపగేట్ చేశాను. చాలా చిన్న మొక్క, ఇంత మొక్క తెచ్చానండి. ఇప్పుడు 1.5 year అయింది అనుకుంటాను. ఇప్పుడు ఇంత పెద్ద మొక్క అయిపోయింది. చాలా బాగుంది కదా, మీకు నచ్చిందా? ఇదనమాట ఒక రకం. నెక్స్ట్ ఇంకొకటి ఇదండి. ఇది మామూలుగా చాలా దగ్గరలో కనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా దీనికి ఇట్లా పొడుగ్గా ఇట్లా పెరుగుతూ ఉంటుంది. ఇది గోడ మీద కానీ ఎక్కడైనా పెట్టుకుంటే, లేకపోతే హ్యాంగింగ్ పాట్స్లో కూడా పెట్టుకోవచ్చు. దీన్ని బాగుంటుంది. ఇట్లా కిందకి హ్యాంగ్ అవుతాయి అన్నమాట ఇవి కొమ్మలు. దీనికి పాట్ సరిపోలేదండి, పెద్ద పాట్లో పెట్టలేదు కాబట్టి కొంచెం అది డల్గా ఉంది మొక్క. మార్చాలి పాట్. దీని పేరు కూడా నాకు తెలియదు. యాస్పరాగస్ అని తెలుసు కానీ, స్పీషీస్ తెలుసు కానీ జీనస్ తెలియదు నాకు. మీకు తెలిస్తే చెప్పండి. దీనికి చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా వస్తాయండి. మిగతా వాటికి రావు కానీ దీనికి వస్తాయి, చిన్న ఫ్లవర్స్ వస్తాయి. అవి దాంట్లోంచి మళ్ళా చిన్న చిన్న కాయలు వస్తాయి, రెడ్ కాయలు. వాటికి మళ్ళీ సీడ్స్ వస్తాయి. వాటిని వేస్తే కూడా మనకి మొక్కలు వస్తాయి. ఇదిగోండి చిన్న కాయ ఉంది చూసారా, ఇదనమాట. ఇట్లా వస్తాయి. ఇవి కొద్ది రోజులకి రెడ్గా అయిపోతాయండి. కాయలు కూడా చాలా అందంగా ఉంటాయి ఎక్కువ కాస్తే. వాటిని మనం విత్తనాలు మట్టిలో వేస్తే చక్కగా చిన్న చిన్న మొక్కలు వస్తాయి. అట్లా మొక్క నుంచి నేను డెవలప్ చేసిన మొక్కేనండి. అట్లా విత్తనం నుంచి డెవలప్ చేసిన మొక్క ఇది. మా ఫ్రెండ్ దగ్గర ఉంటే విత్తనాలు తెచ్చాను, అట్లా డెవలప్ చేశాను అనమాట. నెక్స్ట్ ఇది ఇంకొక రకం. ఇది ఇట్లా బుషీగా రౌండ్గా పెరుగుతుంది. దీనిలాగా పొడుగ్గా రాదనమాట, బుషీగా వస్తుంది అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. రౌండ్గా బుషీగా ఉంది కదా, అందంగా ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇంట్లో పెట్టుకోవాలంటే మాత్రం కొంచెం ఇది 1 day 2 days అయితే పర్వాలేదండి. ఇండోర్లో ఎక్కువ రోజులైతే మాత్రం ఈ లీవ్స్ అన్ని రాలిపోతాయి. అందుకని చెప్పి నేను ఇండోర్లో పెట్టుకోవడానికి ప్రిఫర్ చేయను ఈ మొక్కని. బయటే ఉంటుంది ఎక్కువగా, కానీ బాగుంటుంది. ఇది కూడా బుషీగా ఉంటుంది. తర్వాత ఇంకా అన్నిటికంటే నాకు నచ్చిన ఈ యాస్పరాగస్ ఇదండి. దీని పేరైతే నాకు తెలియదు కానీ నేను దీనికి స్క్విరిల్ టైల్ యాస్పరాగస్ అని నేనే పెట్టుకున్న పేరు. నాకు అట్లాగా అనిపిస్తుంది, దాని టైల్ లాగా అనిపిస్తుంటుంది, స్క్విరిల్ టైల్ లాగా. అందుకని ఆ పేరు పెట్టా దీనికి. మీకు నచ్చింది ఆ పేరు? నిజమైన పేరు ఏదన్నా ఉంటే మీరు నాకు చెప్పండి కామెంట్స్లో. చాలా బాగున్నాయి కదా ఈ మొక్కలు. ఇది చాలా ఇష్టం అండి నాకు, బాగుంటుంది. తర్వాత వీటి ప్రాపగేషన్ సంగతి చెప్తానండి. ఇవి ఈజీగానే బతుకుతాయి. ఇప్పుడు చాలా ఉన్నాయి కదా కింద. ఇది పాట్లోంచి బయటికి తీసి విడివిడిగా తీస్తే వచ్చేస్తాయండి. ఒక్కొక్కటి వచ్చేస్తాయి. 1 2 ఉంటాయి ఒక్కొక్క మొక్కకి. అవి వేరేగా పెట్టేస్తే సరిపోతుంది. మట్టి కూడా ప్రత్యేకంగా మనం ఏమి అనుకోవాలి. యూనివర్సల్ సాయిల్ మిక్స్ ఉంటుంది కదండి, 1:1:1. అదే అంటే ఒక కోకోపీట్ అయినా వేయచ్చు, లేకపోతే మామూలు గార్డెన్ సాయిల్ కానీ 1:1:1 అనమాట. మాన్యూర్ 1 గార్డెన్ సాయిల్ 1, ఇంకా శాండ్ కొద్దిగా వేసుకోవచ్చు.
ఇంకా మూడోది ఏంటి, కోకోపీట్ కూడా వేసుకోవచ్చు. కోకోపీట్ వేయకపోతే 2 పార్ట్స్ గార్డెన్ సాయిల్ వేసుకొని 1 పార్ట్ మాన్యూర్ వేసుకోవచ్చండి. ఇంకా ప్రత్యేకమైన ఇంకేం అవసరం లేదు. పెద్దగా తెగుళ్ళు కూడా ఏమీ రావు దీనికి. నేను చాలా రోజుల నుంచి పెంచుతున్నాను కానీ ఏమీ రాలేదు వీటికి. కాబట్టి చాలా ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చు, ఈజీగా పెంచవచ్చు అనమాట, మనం మెయింటైన్ చేయొచ్చు. కాబట్టి అందరు పెంచుకోవచ్చు వీటిల్ని. కాబట్టి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటాయి ఇవి. అంతేనండి, ఇది చిన్న షార్ట్ వీడియో. ఇది కూడా మీకు నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ అండి. ఇంతే.